వెల్కమ్ టు సుమన్ టీవీ. అలైక్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీ. ఇక్కడ అనేక రకాల అనారోగ్య సమస్యలకి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. చాలా చక్కటి పరిష్కార మార్గాల్ని అందిస్తున్నారు. ఇక మీదట కేరళకి కానీ డిఫరెంట్ స్టేట్స్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనలో చాలా రకాల అనారోగ్య సమస్యలు చూసుకుంటే గనక పెయిన్కి సంబంధించి ఎన్నో రకాల సమస్యల్ని అనుభవిస్తూ వస్తున్నాం. అలాగే బ్యూటీ కేర్కి కూడా కావాలి అనుకుంటాం. అలాగే హెయిర్ కేర్, వెయిట్ లాస్, డైట్ చార్ట్ చూసుకుంటుంటే గనక అండ్ అలాగే కైరోప్రాక్టిక్కి సంబంధించిన అనేక రకాల ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అనేవి మనకి అలైక్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీలో అందుబాటులో ఉన్నాయండి. చక్కటి పరిష్కార మార్గాల్ని అందిస్తా అంటున్నారు. చాలా హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటున్నారు. మరి ఏ విధమైన ట్రీట్మెంట్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు, లోపల అంబియన్స్ కానీ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉందో చూసేద్దామా? లోపలికి వెళ్దామా? కమాన్, లెట్స్ కమ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం జూబ్లీ హిల్స్లో ఉన్న అలైక్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీలో ఉన్నాము. డాక్టర్ ఆకాష్ గారు పంచకర్మ నిపుణులు, వారితో మాట్లాడదాము. సో పెయిన్, దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. పెయిన్ సర్జనల్గా 60+ వినాలి, బిఫోర్ చూసుకుంటే 22, 18+లోనే వింటున్నాం. అసలు ఎగ్జాక్ట్గా పెయిన్ మనం చూసుకుంటే కనుక మోకాళ్ళు, జాయింట్స్, ఇలా హిప్, ఇలా రకరకాలుగా చూస్తున్నాం. దీన్ని అసలు ఏ విధంగా తీసుకోవాలి? చిన్న ఏజ్లో రావడానికి రీజన్స్ ఏంటి? అసలు ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఏంటి అసలు? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు పెయిన్ అనేది ఒక వైడ్ టాపిక్గా తీసుకుంటే మనం అది ఏ రీజియన్లో అయినా కావచ్చు. మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, మెడ నొప్పులు కానివ్వండి, లో బ్యాక్ కానివ్వండి. సో రీసెంట్గా మనము చాలా యంగ్ ఏజ్ లైక్ 25 years, 26 years వాళ్ళకి డిస్క్ పెయిన్ అంటే మనకి మన స్పైన్ ఏదైతే ఉంటుందో అక్కడ డిస్క్ బల్జ్ రూపంలో వచ్చి సాటికా పెయిన్ అంటారు. మెడ నొప్పులు వచ్చేసి ఆ పెయిన్ అంటారు. ఇంకా మోకాళ్ళ నొప్పులు, అరుగుదల వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ పెద్ద వాళ్ళలో చూస్తాం. చిన్న వాళ్ళలో ఇప్పుడు మనకి ఏంటంటే ఇంప్రాపర్ ఎక్సర్సైజ్. ఓకే, ఇంప్రాపర్ ఎక్సర్సైజ్. ఎస్, జిమ్ కి వెళ్ళి బాడీ పెంచుదాం అనుకొని ఆ ప్రాసెస్ లో స్పైనల్ కాలమ్ ని అరగొట్టుకోవడం కానివ్వండి, మజిల్స్ అనేవి ఇంకా ఎక్కువ స్టిఫ్ గా తయారయ్యి దానివల్ల క్రియేట్ అయ్యే పెయిన్స్ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ కదా సార్? ఎక్సర్సైజ్ మ్యాండేటరీయే డెఫినెట్ గా, కానీ మితంగా మీ శరీరానికి తగ్గట్టు వర్కౌట్ అనేది చేయాలి. యాజ్ యూ వర్కౌట్ యూ హ్యావ్ టు ఈవెన్ రెజెనరేట్ యువర్ బాడీ. ఇప్పుడు మనం ఖర్చు చేసినంత ఓపిక కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, దాన్ని తిరిగి తీసుకోవాలి. అలాగే బాడీకి అదే విధంగా పంచకర్మ ద్వారా సర్వీసింగ్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇప్పుడు జిమ్కి వెళ్ళి మీరు అంత శరీరాన్ని ఇబ్బంది పెట్టి దాన్ని కష్టపెట్టి తీసుకొస్తున్నారు. దాని తర్వాత వేర్ ఇస్ ద రికవరీ అనేది లేదు. రికవరీ అనేది ఇప్పుడు రెస్ట్ రూపాన్న మాత్రమే కాకుండా మనకి స్ట్రెంథనింగ్ ఆయిల్స్ రూపంలో, మనకి రిలాక్సేషన్ రూపంలో డెఫినెట్ గా కావాలి. అది మనకి ఆయుర్వేదంలో డెఫినెట్ గా మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఎవరైతే ఈ జిమ్స్ కి వెళ్ళి వర్కౌట్ చేసి కష్టపడుతున్నారో, లేదా వాకింగ్ పేరు మీద ఎవరైతే 10 kilometers 15 kilometers రోజు నడుస్తున్నారో, వీళ్ళందరికీ డెఫినెట్ గా వీక్లీ మినిమం 2 times అనేది మన స్ట్రెంథనింగ్ ఆయిల్స్ తో థెరపీ జరిగి మన బాడీని రిజనరేట్ చేయాల్సిందే. జస్ట్ ఒక మోటార్ వెహికల్ కానివ్వండి, ఏదైతే తిరిగి మళ్ళీ షెడ్కి వచ్చి రిపేర్ చేయించుకోవాల్సిందేనో, లేదా దాన్ని పాడైపోకూడదు అంటే ఎట్లాగైతే ఆయిలింగ్ చేస్తారో మన బాడీని కూడా డెఫినెట్ గా అట్లాగే ఆయిలింగ్ చేయాలి. అప్పుడే పెయిన్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఫర్దర్ గా రాకుండా మొత్తం తగ్గించేసుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు మనము 2 విషయాలు ఇక్కడ. ఫస్ట్, ఒకటి ప్రాబ్లం రాకుండా కాపాడుకోవడం. రెండోది, ప్రాబ్లం వచ్చిన తర్వాత మన శరీరాన్ని కంప్లీట్ గా డిటోరియేట్ అయిపోకుండా కాపాడుకోవడం. నేనేమంటాను, అసలు ప్రాబ్లం రాకుండానే ముందే ఐడెంటిఫై చేసి బాడీని కాపాడుకోమని చెప్తున్నాను. మన ఆయుర్వేదం మనం యూజ్ చేసే అలైక్య ఆయుర్వేదాలో కేరళ నుంచి స్పెషల్ గా ఈ స్ట్రెంథనింగ్ కి సంబంధించిన ఆయిల్స్ తెప్పిస్తాము. కేరళ నుంచి స్పెషల్ స్టాఫ్ ఉన్నారు మన దగ్గర, మెయిల్ ఫీమేల్ 2 స్టాఫ్ అనేది మన దగ్గర ఉన్నారు. వాళ్ళ ద్వారా మీకు స్పెషల్ పంచకర్మ థెరపీస్ చేసి మీ బాడీని డిటోరియేట్ అవ్వకుండా కాపాడుతాం. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ స్పైనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్,
రొమటైడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఏ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ అయినా మన దగ్గర పంచకర్మ పద్ధతిలో ట్రీట్మెంట్స్ అనేవి డెఫినెట్ గా అవైలబుల్ గా ఉన్నాయి. ఇనిషియల్ స్టేజెస్ లో ఐడెంటిఫై అయిన వాళ్ళు డెఫినెట్ గా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అలాగే ఫైనల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఇంకో సొల్యూషన్ లేదు అనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది. ఫైనల్ అనగానే ఇక్కడ ఒక డౌట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్. సర్జరీ, బయట సర్జరీస్ జరుగుతున్నాయి, ఎక్కువగా కోకొలలో వింటూ ఉన్నాము. బట్ పంచకర్మ ద్వారా సర్జరీ లేకుండా ఇక్కడ మీ ఆ సమస్యలన్నీ ఎలా నయం చేస్తున్నారు, ఎట్లా సాధ్యపడుతుంది అసలు? సో ఆయుర్వేదాలో సర్జరీ లేకుండా మనకి అన్ని ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఎలాగా? మనకి డిఫరెంట్ క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ, మనకి క్వాలిటీ ఉన్న ఆయిల్స్, తైలాలు కానివ్వండి, క్వాలిటీ ఉన్న మెడిసిన్ కానివ్వండి, క్వాలిటీ తెలిసిన థెరపీ కానివ్వండి, ఇవి మన బాడీకి కరెక్ట్ టైంలో వాత, పిత్త, కఫ అనే దోషాలు ఉంటాయి. ఈ దోషాలని ప్రాపర్ గా అసెస్ చేసి డాక్టర్ అనే వ్యక్తి కరెక్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ తెలిసిన థెరపిస్ట్ ద్వారా మీకు క్వాలిటీ ఉన్న తైలాలతో, మెడిసిన్ తో ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏ విధమైన సర్జరీ కానీ, ఏ విధమైన డిఫరెంట్ ప్రొసీజర్ కానీ అవసరం లేకుండానే ప్యూర్ గా ఆయుర్వేదాతోనే మీరు మీ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కారం అనేది తీసుకోవచ్చు. మరి అరుగుదలని ఎలా ఓవర్కమ్ చేస్తారు సార్? అరుగుదల ఎప్పుడైతే మన మోకాళ్ళు జాయింట్స్ ఏవైతే నీ జాయింట్స్ ఉన్నాయి, అరుగుదల అనేది వస్తుంది. దాంట్లో మెయిన్ గా మనం వినేది ఏంటంటే గుజ్జు అరిగిపోయింది. ఈ సమస్య ఎక్కువ సఫర్ అవుతున్నారు, అందుకే క్వశ్చన్ రైస్. ఈ గుజ్జు అరిగిపోవడం అంటే ఏంటంటే ఈ రెండు మోకాళ్ళు ఏదైతే ఒక మోకాలు అంటే ఇక్కడ ఒక బోన్, ఇక్కడ పైన ఒక బోన్ ఉంటుంది, దాని మధ్యలో ఒక ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అది ఏమి లేదు, ఈ రెండు మనం వర్క్ లో పెట్టినప్పుడు ఒకదానికి ఒకటి తగిలి అరిగిపోకుండా కాపాడేదే ఈ ఫ్లూయిడ్ అన్నమాట. దీన్ని కాపాడుకోవాలి మనం అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ తో అది సాధ్యం కాదు. ఏదైతే మన తైలాలు ఉన్నాయో వాటిలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ దాంట్ లోపలికి, మోకాల లోపలికి అబ్జర్వ్ అయ్యేటట్టు చేసి ఆ ఫ్లూయిడ్ ని మనం ప్రొటెక్ట్ చేస్తాము. అలాగే ఆ ఫ్లూయిడ్ పక్కనే మాంస కండరాలు, లిగమెంట్స్, నాన్ వెజిటేరియన్స్ బాగా తెలుస్తుంది, ఆ వైట్ కలర్ బ్యాండ్ లాంటి స్ట్రక్చర్స్, వాటిని కూడా మన తైలాలతో మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. పెయిన్ రాకుండా ఆపచ్చు, పెయిన్ ఉన్న వాళ్ళకి పెయిన్ తీసేయచ్చు. ఈవెన్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం దీన్ని, స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయి. ఈవెన్ 3rd స్టేజ్ లో ఉన్న, 4th స్టేజ్ లో ఉన్నా కానీ మనం కరెక్ట్ గా ఒక పంచకర్మ పద్ధతి ద్వారా, డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉంటుంది ప్రకృతిని బట్టి, 7 days, 14 days, 21 days అని. ఈ 21 days పద్ధతిలో ఈవెన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా చికిత్స అనేది అందించి మనము ఆపరేషన్ లేకుండానే కాపాడొచ్చు. అండ్ ఇలాంటివి ఏమి కొత్త కాదు, ఆశ్చర్యం కూడా కాదు. చాలా కేసెస్ మన దగ్గరే నయమయ్యి హ్యాపీగా వాళ్ళ డే టు డే వర్క్ చేసుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మరి హైదరాబాద్ పెద్ద మహానగరం, ఇందులో చూసుకుంటే కనుక చాలా ఆయుర్వేద సెంటర్స్, క్లినిక్స్, కోకలలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. బట్ అలైక్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడికి ఎందుకు రావాలి అంటే మీ మాటల్లో? సో ఇది అందరికీ ఉండే కామన్ డౌటే, ట్రీట్మెంట్ ఎక్కడైనా ఒకటే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చెప్పినట్టు చాలా క్లినిక్స్ కానీ, చాలా హాస్పిటల్స్ కానీ ఉండొచ్చు, కానీ కార్డియాలజిస్ట్ చాలా మంది ఉంటారు, అవును, నీ రిప్లేస్మెంట్ సర్జన్స్ చాలా మంది ఉంటారు. కానీ మనం ఆ ఒక్క డాక్టర్ని పర్టికులర్ గా ఎత్తుక్కుంటూ వెళ్తాం. ఎందుకు? అక్కడ మనకి దొరికే క్వాలిటీ. సో అదే విధంగా మనకి మీరు హైదరాబాదే కాదు, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడలో చూసుకున్నా మన అలేఖ్య ఆయుర్వేదాలో ఉన్న క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. మనకి ఒక పేషెంట్ లోపలికి వచ్చినప్పటి నుంచి ట్రీట్మెంట్ అయిపోయి బయటికి వెళ్ళేదాకా మనం తీసుకున్న అవుట్మోస్ట్ కేర్ అనేది, ప్లస్ ట్రీట్మెంట్ రూపంలో మనం యూజ్ చేసే మెడిసిన్ యొక్క క్వాలిటీ అనేది అన్నిటికంటే సుపీరియర్ క్వాలిటీ మెడిసినే మనం యూజ్ చేస్తాం మన అలేఖ్య ఆయుర్వేదాలు. అందుకనే రిజల్ట్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. మీరు బయట చేయించుకుంటే 10% వచ్చే రిజల్ట్ మనం క్వాలిటీ ఉన్న మెడిసిన్ వాడి అలేఖ్య ఆయుర్వేదాలు దాన్ని 99% చేస్తాము. సో అది మన స్పెషాలిటీ. అండ్ ప్రాపర్ డయాగ్నోసిస్, లైఫ్ స్టైల్ చేంజెస్ తో సహా మనం చెప్తాము ఆ వ్యక్తికి. అది మన దగ్గర ఉన్న స్పెషాలిటీ. అందుకనే మనకి ఇప్పుడున్న అన్ని హాస్పిటల్ల కంటే ట్రస్ట్ ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేస్తూ అలైక్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీలో ఎలాంటి సమస్యల్ని నయం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ క్వాలిటీ గురించి తెలియజేశారు. అండ్ పెయిన్ ని కూడా మీరు పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా ఎలా తగ్గిస్తారో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.